యెషయా 41:10 నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు మనకి ప్రతిదినము కూడా ఆయన మనకి చెప్తూనే ఉన్నారు, నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పి. దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రతి మనుషునికి తోడై ఉండి మన యొక్క జీవితాలలో ఆయన కృపని అనుగ్రహిస్తారు. ఆనాడు యోసేపుకి తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుని వైపు ఆయన యోసేపు చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనని విడవలేదు. ఆయనకి తోడుగా ఉండి చెరసాలలో తోడై ఉన్నాడు, ఇంటిలో తోడై ఉన్నారు, రాజ్యంలో తోడై ఉన్నారు. ప్రతి విషయంలో కూడా దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు యోసేపును విడవక ఎల్లప్పుడూ కూడా ఆయనకి తోడై ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపడుతును. అవునండి, మనల్ని ఎంతగానో క్షమించి మన యొక్క జీవితాలలో ఆయన బిడ్డగా మనము చేసుకుని దేవుడు భయపడద్దు, ఎల్లప్పుడూ కూడా దిగులు పడద్దు, నేను నీకు బలపరుస్తాను, నీకు నేను తోడుగా ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆనాడు యోసేపుతో కూడా దేవుడు ఈ మాటలే పలికి ఉండవచ్చు. అందుకనే దేవుని యందు ఎంతో నమ్మిక కలిగి విశ్వాసముతోనూ ప్రతి పరిస్థితిలో కూడా భయపడక దేవునిలో ఎదిగి ఆయన యొక్క కృపని పొందుకొని దేవుని యొక్క బిడ్డగా ఎంతో ఉన్నతమైన స్థానములో నిలవబడి దేవుని మహిమపరిచాడు. అలాగనే మన యొక్క జీవితాలలో కూడా ఆయన కృప కనికర దీవెన మన ఎడల ఉంచి నడిపిస్తాను అని ఈ దినమున ఆయన వాగ్దానముతో బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆశీర్వాదము, ఆయన ధననిధి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు ఆస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీరు సహాయం చేసి నడిపించే దేవుడు అయ్యా, నీకు వందనాలు. నా ప్రభు మాకు తోడయ్యండి. నా ప్రభు మా భయమును, భీతిని, కష్టమును తీసివేసి మమ్మల్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచి మా యొక్క జీవితాలలో మీ యొక్క కృపని ప్రతి విషయంలో నాయన నడిపిస్తున్నాను. మీకు వందనాలు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారి యొక్క జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో నాయన, వారి ఆరోగ్యంలో, వారి చే పనుల్లో, వారి ఉద్యోగం, ఇంకా ఏది కావాలనుకుంటున్నా అన్నీ కూడా మీరు అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీన, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యం తీర్చి స్వస్థపరిచే యెహోవా, నేను అన్నారు నా ప్రభు మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నా. బిడ్డలైన వారు బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కానుకలు దయచేయండి, తల్లి బిడ్డ క్షేమం దాన్ని సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. హైయర్ స్టడీస్ చదవాలనుకుంటున్న వారికి జ్ఞానమును, ఆర్థిక పరిస్థితిని అనుగ్రహించండి. నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి నాయన చక్కటి మార్గంలో వారు నడిచి మీకు సంతోషకరమైన వారిగా ఉండడానికి, మీ అందు విశ్వాసం కలిగి ఉండడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నా ప్రభు యేసేపు ఎలాగైతే మిమ్మల్ని ఆనుకున్నాడో అలాగున్న ఆనుకోవడానికి సహాయం చేయండి. మీ కృపలో నాయన ప్రతి బిడ్డని వర్ధిల్లడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సహాయం చేయండి, ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్క పరిస్థితిలో తోడై ఉండండి నాయన. మీ యొక్క కృప కనికర దీవెన ప్రతి బిడ్డకి అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.